wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనకు ఏపీకి సంబంధించిన ఒక ఏపీ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఒక బ్యాడ్ న్యూస్ అయితే తెలుసుకోబోతున్నాము. ఏంటా బ్యాడ్ న్యూస్, దానివల్ల కట్ ఆఫ్ ఎలా మారబోతుంది, సో దానికి బాధ్యులు ఎవరు, దానికి పర్యవసనాలు ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, అది బ్యాడ్ న్యూస్ అయినా గుడ్ న్యూస్ అయినా మన చేతిలో అయితే ఏం లేదు. కాబట్టి ఇలాంటి న్యూస్ ఏది ఉన్నా మీకు ఫ్లాష్ అప్డేట్స్ ఇవ్వడానికే మనకు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది. ఆ ఛానల్లో కూడా మనకు కొన్ని వీడియోస్ ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో దాన్ని మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఛానల్ ఇది మనకు ఓన్లీ బ్యాకప్ ఛానల్ మాత్రమే. కాబట్టి 2 ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి వీడియోని లైక్ చేయండి. నేను ఇన్ఫర్మేషన్ని ప్రతిరోజు నీట్ కౌన్సిలింగ్కి సంబంధించిన విషయాలు తెలుసుకొని మీకు అందిస్తున్నాను. సో ఈ హార్డ్ వర్క్కి ఒక జస్ట్ లైక్ చేయండి అండ్ అది ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ని 2 ఛానల్ని విజ్కెమ్ తెలుగు, విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఇదే విషయాన్ని మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయడం ద్వారా ఇన్ఫామ్ చేయండి. సో వాళ్ళు కూడా ప్రతి అప్డేట్ మిస్ అవ్వరు. ఏ అప్డేట్ ఉన్నా ఇమీడియట్గా మన ఛానల్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ కమింగ్ టు ద టాపిక్, ఇక్కడ ఏపీ నీట్ కౌన్సిలింగ్లో బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం మదనపల్లిలో ఉండే మెడికల్ కాలేజ్కి 9 lakhs పెట్టి అర్జెంటుగా దాంట్లోనే ఎక్స్టెన్షన్ ఉన్న హాస్పిటల్లోనే ఎక్స్టెన్షన్ అయితే చేయడానికి క్లాసెస్కి అనుగుణంగా తాత్కాలిక భవనం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని గురించి ఎన్ఎంసి వాళ్ళు 24th రోజు వచ్చి అక్కడ సాటిస్ఫై అయ్యారు. అండ్ మెయిన్ బిల్డింగ్కి వెళ్ళి అక్కడ కూడా తనిఖీ చేశారు. తర్వాత ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మాత్రం మాట మార్చారు. సో మాట మార్చడం అంటే ఎన్ఎంసీకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లలో ఎన్ఎంసీ దానికి అప్రూవల్ అయితే రాలేదు. ఇది మొత్తం ఆర్టికల్ న్యూస్ పేపర్లో వచ్చింది. కాబట్టి ఈ ఇయర్ మదనపల్లిలో మెడికల్ కాలేజ్ ఓపెన్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ అది బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత, మెయిన్ బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత అనుమతులు వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. సో ఇలాంటి ఏ ఫ్లాష్ అప్డేట్ ఉన్నా మన ఛానల్లో అయితే ఉంటుంది. ఇంకా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇవన్నీ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. థ్యాంక్ యూ, బాయ్.